హాయ్ గైస్, బాగున్నారు అయితే అనుకుంటా. నిన్న ఒక వీడియో చేశాను. ఏంటంటే టీవీ ప్రైజెస్ పెరగబోతున్నాయని చెప్పేసి నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీతో షేర్ చేసుకున్న తర్వాత కొన్ని స్మార్ట్ టీవీస్ గురించి అయితే చెప్పాను. చెప్పిన తర్వాత చాలా మంది ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇవి 55 ఇంచెస్, 65 ఇంచెస్, 43 ఇంచెస్ కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది బిగ్గర్ సైజ్, తక్కువ బడ్జెట్ లో ఏమైనా ఉన్న టీవీస్ ఏమైనా ఉన్నాయా చెప్పండి బ్రో అని అయితే అడిగారు. సో అందుకనే నేను ఇప్పుడు ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో చాలా టీవీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా కొనాలి అనుకుంటే రైట్ టైం అనుకుంటే మీకు నేను చెప్పిన టీవీలు కూడా మీకు వర్తబుల్ అనుకుంటే మీరైతే కొనొచ్చు. ఇక్కడ లింక్స్ అయితే ఉంటాయి. వ్యూ ప్రొడక్ట్స్ మీద కానీ క్లిక్ చేస్తే మొబైల్ నుంచి చూస్తే వ్యూ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. అదే మీరు టీవీ నుంచి అయినా కానీ లేకపోతే ల్యాప్ నుంచి అయినా కానీ సిస్టమ్ నుంచి అయినా చూస్తే కనుక మనం ఏదైతే చెప్పేటప్పుడు ఏ టీవీ గురించి చెప్తారో ఆ టీవీ గురించి వ్యూ అనేది వస్తుంది. అప్పుడు దాని నుంచి బై అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా అమెజాన్ లింక్స్ ఏమైనా ఉంటే అమెజాన్ లింక్స్ ఉంటాయి, ఇస్తాను. వీడియోని అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాను. సో ఫస్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది TCL C6KS నుంచి మినీ QLED టీవీ. ఈ టీవీ నేను ఆల్రెడీ కూడా అన్బాక్సింగ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది. 55 ఇంచెస్. ఇప్పుడు నేను చెప్పబోయేది 75 ఇంచెస్. ఇది 99,990 రూపీస్ అయితే ఉంది. కార్డ్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేశారంటే 8,700 రూపాయల ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ టీవీకి ఇంకొక కూపన్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. 2,000 కూపన్ ఆఫర్ ఇస్తున్నారు. అది అప్లై చేసుకుంటే. అండ్ ఇంకా ఎక్స్చేంజ్ ఏమైనా చేయాలైతే అనుకుంటే, మీ దగ్గర ఓల్డ్ టీవీ ఎక్స్చేంజ్ చేయాలైతే అనుకుంటే ఇంకా తక్కువకి అయితే వస్తుంది. 6,650 రూపాయలు అయితే ఎక్స్చేంజ్ అయితే ఇస్తున్నారు. డిపెండింగ్ ఆన్ టీవీ సైజెస్ ని బట్టి కూడా ఇదైతే మనకు చేంజ్ అయితే అవుతుంది. అది మీరు చూసుకోండి. నేను మాత్రం ఏదైతే 8,750 రూపాయలతోటి నేను తక్కువ చేసి లోయెస్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో అదైతే చెప్తున్నాను. 89,240 రూపాయలకైతే ఈ టీవీ అయితే వస్తుంది. 89,240 రూపాయలకి ఈ టీవీ అయితే వస్తుంది. QD మినీ LED టీవీ, మంచి టీవీ, తక్కువ బడ్జెట్ లో వస్తుంది. 75 ఇంచెస్ టీవీ కావాలి, అది కూడా QD మినీ అనుకుంటే ఈ టీవీని అయితే బై చేయొచ్చు. లింక్ అనేది ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది ఫ్లిప్కార్ట్ లో. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది రియల్మీ టెక్ లైఫ్ నుంచి అయితే వస్తుంది. ఇది QD మినీ LED అయితే కాదు, QLED టీవీ. అందుకే మనకు ప్రైస్ కూడా తక్కువ అయితే ఉంది. ఇది ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 60,999 రూపాయలు అయితే ఉంది. కార్డ్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేశారంటే 3,785 రూపాయలకైతే కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. అప్పుడు ఈ టీవీ ప్రైస్ అనేది 56,915 రూపాయలకైతే ఈ టీవీ ఫైనల్ గా అయితే మీకు వస్తుంది అనమాట, విత్ కార్డ్ ఆఫర్ తోటి. నెక్స్ట్ ఇది కూడా TCL నుంచి 75 ఇంచెస్ 4K LED టీవీ అనమాట. ఇది QLED కాదు, మినీ LED అయితే కాదు, 4K LED టీవీ. TCL C6 సిరీస్. ఇది 64,990 రూపాయలు అయితే ఉంది. మీరు కానీ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కానీ యూజ్ చేస్తే 4,950 రూపాయలకైతే బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. ఫైనల్ గా 60,040 రూపాయలకైతే 75 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. 60,000కే 75 ఇంచెస్ టీవీ వస్తుంది విత్ TCL మోడల్, TCL బ్రాండ్ నుంచి. చెక్ చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే ఉంటే ఒకసారి చెక్ చేయండి. దెన్ నెక్స్ట్ ఇంకా TCL నుంచే ఈ V6C కంటే ఇప్పుడు నేను చెప్పేది P7K QLED టీవీ. చాలా మంచి టీవీ. మన ఛానల్లో 43 ఇంచెస్ టీవీ కూడా అన్బాక్సింగ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. ఈ టీవీ ప్రైస్ అనేది 71,990 రూపీస్ అయితే ఉంది. మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 3,585 రూపాయలు అయితే బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. ఫైనల్ గా 68,106 రూపాయలకైతే ఈ టీవీ అనేది వస్తుంది. ఒక బడ్జెట్ లో ఉంటే మాత్రం ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది మంచి టీవీ. ఇప్పుడు నేను చెప్పబోయే టీవీ వచ్చేసరికి మీరు ఇలా అనుకుని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టీవీ 75 ఇంచెస్ టీవీ. నేను నా ఇంట్లోకి ఒక బిగ్గెస్ట్ సైజ్ టీవీ కావాలి, అది కూడా 50,000 రూపాయలే. 75 ఇంచెస్ టీవీ కావాలి. 4K టీవీ అయినా పర్వాలేదు, నాకు బిగ్గర్ సైజ్ టీవీ కావాలి. అది 2 ఇయర్స్ రాని 3 ఇయర్స్ రాని నేను యూజ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఈ టీవీ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 75 ఇంచుల టీవీ 52,000కే వస్తుందంటే సూపర్ కదా. సో ఇదే iFalcon U65 సిరీస్ అనమాట. 4K అల్ట్రా HD టీవీ 55,999 రూపాయలు అయితే ఉంది. మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 3,535 రూపాయల బ్యాంక్ కార్డ్ అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ టీవీ 52,165 రూపాయలకైతే వస్తుంది. సో ఒకవేళ లుక్ అయ్యాలనుకుంటే ఈ టీవీ మీద లుక్ అయ్యొచ్చు, నేను చెప్పిన విధంగా మీరు అనుకుని ఉంటే. ఎందుకంటే కొంచెం నేను iFalcon ఎప్పుడు అయితే సజెస్ట్ చేయను, బట్ ప్రైస్ అనేది చాలా తక్కువలో అయితే ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు, అడిగినప్పుడు మనకి ఇలాంటి టీవీసే కనపడుతుంటాయి కాబట్టి సో మీరు ఎలా అనుకుని తీసుకుంటే తీసుకోవచ్చు ఈ యొక్క టీవీ 75 ఇంచెస్. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క 75 ఇంచెస్ లో 4K అల్ట్రా HD అయినా పర్వాలేదు, బట్ బ్రాండెడ్ వాల్యూ కలిగిన టీవీ ఉండాలి అనుకుంటే సామ్సంగ్ నుంచి అయితే ఉంది. సామ్సంగ్ క్రిస్టల్ 4K 75 ఇంచెస్ టీవీ అనమాట. దీని ప్రైస్ అనేది 79,990 రూపాయలు అయితే ఉంది. 75 ఇంచెస్. మీరు కానీ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కానీ యూజ్ చేస్తే 4,735 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 74,956 రూపీస్ కి అయితే ఫైనల్ గా ఈ ప్రైస్ అయితే వస్తుంది ఈ టీవీ. మరి బ్రాండ్ వాల్యూ సామ్సంగ్ నుంచి కావాలి అనుకుంటే అది కూడా మీరు 75,000 రూపీస్ లో ఉన్నారనుకుంటే ఈ టీవీ మీద లుక్ అయితే వేయచ్చు. ఇక్కడ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇంకోటి 55 ఇంచెస్ టీవీ గురించి, 65 ఇంచెస్ టీవీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు iFalcon నుంచే మళ్ళీ చెప్పాను, ఇదేది ఇంతకు ముందుకు మన 75 ఇంచెస్ టీవీ చూస్తాం కదా, ఇప్పుడు U65 లోనే 55 ఇంచెస్ టీవీ. ఇది 24
14,999 రూపాయలు అయితే ఉంది. మీరు క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసే ఫ్లిప్కార్ట్ 1,985 రూపాయలకైతే వస్తుంది. 22,715 రూపాయలకే 55 ఇంచెస్ టీవీ వస్తుంది. 22,000కు టీవీ రావడమే గగనం. ఇక్కడ 55 ఇంచెస్ అయితే వస్తుంది. ఎవరైతే 22,000లో ఒక 55 ఇంచెస్ టీవీ కావాలి అనుకుంటే వాళ్ళైతే దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. అండ్ మరొకటి టీసెల్ నుంచి టీసెల్ T6C, ఇది QLED మోడల్ అనమాట. మీరు 55 ఇంచెస్ టీవీ కావాలి, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, మంచి బ్రాండ్ కలిగిన టీవీ అంటే ఈ టీవీ మీద కన్ను అయితే వేయొచ్చు. 32,990 రూపాయలు అయితే ఉంది. అంటే మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే 5,250 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ టీవీ 27,740 రూపాయలకైతే వస్తుంది. ఈ టీవీ మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. సో ఇది నేను ఇప్పుడు చెప్పబోయే టీవీ వచ్చేసరికి VU Glow QLED టీవీ. దీనికంటే ఇంకా బెటర్ ఉండే టీవీ ఏంటి అంటే VU Vibe టీవీ అయితే ఉంటుంది. VU Vibe టీవీకి అయితే వెళ్ళిపోండి. నా సలహా అది. లింక్ అనేది నేను ఇక్కడైతే ఇస్తాను. నేను ఇప్పుడు చెప్పలేదు కానీ ఆ లింక్ను ఇక్కడైతే ఇస్తాను. నాకు గుర్తుకు రాలేదు యాక్చువల్గా. ఒకసారి చెక్ చేయండి. ఆ టీవీ మీ బడ్జెట్లో ఉంది అనుకుంటే VU Glow QLED తీసుకోవాలా, VU Vibe టీవీ తీసుకోవాలంటే VU Vibe టీవీ తీసుకోండి. మీకు ఏదైతే సౌండ్ బార్ అయితే ఉందో సౌండ్ బార్ నుంచి వచ్చే వోకాల్స్ క్లారిటీ చాలా బాగుంది. బేస్ అంటలే వోకాల్స్ క్లారిటీ అంటే మీరు చూసే కంటెంట్ ఏదైనా కానీ స్పష్టంగా మీకు వినపడుతుంది. అప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు విజువల్ ప్రకారం. నేను ఆ విధంగా చెప్తున్నాను, అదైతే గుర్తుంచుకోండి. VU Glow QLED 55 ఇంచెస్ టీవీ. ఇది 34,990 అయితే ఉంటే మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 1,735 రూపీస్ అయితే బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 32,956 రూపాయలకైతే వస్తుంది. ఏ ప్రైస్ VU Vibe టీవీ ఉంటే ఒకసారి చెక్ చేయండి. కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు, బ్రాండ్ వాల్యూ కావాలి అంటే 55 ఇంచెస్ టీవీలో అదే సామ్సంగ్ క్రిస్టల్ 4K ఇన్ఫినిటీ విజన్ టీవీ అనమాట. ఇది 40,490 రూపాయలు అయితే ఉంటాయి. మీరు కానీ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 20,760 రూపాయలకైతే వస్తుంది. అంటే 37,431 రూపాయలకైతే ఈ యొక్క సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ టీవీ అయితే వస్తుంది. లేదు నాకు సోనీ నుంచి కావాలి బ్రో, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, 55 ఇంచెస్ టీవీ కావాలి అనుకుంటే సోనీ బ్రావియా S25 EM2 మోడల్ అయితే ఉంది. ఇది 57,980 రూపీస్ అయితే ఉంది. మీరు ఏమైనా క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే 4,585 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే అప్పుడు ఈ టీవీ ఫైనల్ గా వచ్చేసరికి 53,106 రూపాయలకైతే ఫైనల్ గా అయితే వచ్చేస్తుంది. సో సోనీ బ్రాండ్ వాల్యూ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి. మంచి టీవీ. నెక్స్ట్ నాకు ఈ బ్రాండ్ వాల్యూ వద్దు, తోటాకూర వద్దు, ఏది వద్దు, QD మినీ LED టీవీలో కావాలి. నాకు ఒక 50,000 అయినా పర్లేదు, 48,000 అయినా పర్లేదు, 40,000 నుంచి 50,000 మధ్యలో ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం మంచి టీవీ TCL C6K టీవీ. ఇది QD మినీ LED సెగ్మెంట్ లో వస్తుంది. 48,990 రూపాయలు అయితే ఉంది. మీరు కానీ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 2,435 రూపాయల బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ టీవీ 46,256 రూపాయలకైతే వస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేయండి. LG నుంచి ఒక టీవీ కావాలి బ్రో, మంచి టీవీ ఉంటే చెప్పు బడ్జెట్ లో అనుకుంటే, అది కూడా 55 ఇంచెస్ సైజ్ లో అనుకుంటే LG UA8200 ఉంది 55 ఇంచెస్ టీవీ. మనం ఈ యొక్క సిరీస్ లోనే 43 ఇంచెస్ టీవీ రివ్యూ అయితే చేసాం. ఒకసారి చెక్ చేయండి. ఇది 40,590 రూపీస్ అయితే ఉంది. మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 2,765 రూపాయల బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. ఫైనల్ గా 37,525 రూపాయలకు ఈ టీవీ ఫైనల్ ప్రైస్ అయితే వస్తుంది. సో ఇక్కడ లింక్స్ అయితే ఉంటాయి, ఒక్కసారి తరవలి చెక్ చేయండి. సో ఇప్పటి వరకు మీరు చెప్పిందల్లా QLED టీవీ, 4K అల్ట్రా HD టీవీ, QD మినీ LED టీవీ, దాన్ని తలదన్నే టీవీస్ ఏమైనా ఉన్నాయా? ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, 1 lakh వరకు పెట్టగలను. బట్ బెస్ట్ OLED టీవీ ఏమైనా ఉంటే చెప్పు బ్రో అంటే 1 lakh లో LG అండ్ సోనీ వాటితో కాకుండా ఇప్పుడు నేను మిడ్ రేంజ్ లో ఉండే ఒక OLED టీవీ గురించి చెప్తున్నాను. ఒకటి కాదు, 2 సైజెస్ అయితే ఉన్నాయి. ఒకటి హయ్యర్ OLED టీవీ C90 సిరీస్ అన్నమాట. ఇది 1,05,000 రూపాయలు అయితే ఉంది దీని ప్రైస్. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 4,750 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఇవ్వగా 2,000 రూపాయల ఓన్లీ ఫర్ ఈ కూపన్ ఆఫర్ అయితే ఉంది. అది కూడా అప్లై చేసుకోండి. అప్పుడు ఈ టీవీ 97,950 రూపాయలకైతే వస్తుంది. ఇదే C90 సిరీస్ లో OLED సెగ్మెంట్ హయ్యర్ ది 65 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఈ టీవీ 1,69,900 రూపీస్ అయితే ఉంటాయి. మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 4,750 రూపాయలు తగ్గుతుంది. అండ్ 3,000 రూపాయల కూపన్ ఆఫర్ ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ టీవీ 1,61,940 రూపాయలకైతే వస్తుంది. సో ఇంకా తక్కువలో QD మినీ LED నాకు ఎంతకు రావాలంటే 84,000లోనే 75 ఇంచెస్ టీవీ కావాలి అనుకుంటే మాత్రం QD మినీ LED సెగ్మెంట్ లో థామ్సన్ నుంచి లేటెస్ట్ లాంచ్ 2025 మోడల్ అయితే ఉందన్నమాట. అదే మాస్టర్ క్లాస్ QD మినీ LED టీవీ. ఇది 89,999 రూపాయలు అయితే ఉంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉంటే 4,750 రూపాయలు అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. 84,950 రూపాయలకు 75 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. మరి ఒక్కసారి అయితే చెక్ చేయండి. 85,000కే 75 ఇంచెస్ టీవీ, అది కూడా QD మినీ LED అండ్ మీడియం బడ్జెట్ రేంజ్ కలిగిన టీవీ అని చెప్పొచ్చు. నాకు 37,000లోనే 65 ఇంచెస్ టీవీ కావాలి అనుకుంటే మాత్రం రియల్మీ టెక్ లైఫ్ QD LED టీవీ అయితే ఉంది. దీని ప్రైస్ అనేది 39,490
రూపాయలు అయితే ఉంది. మీకు కార్డ్ ఆఫర్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డు 2710 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 36,490 రూపాయలకు ఫైనల్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. ఈ టీవీ మీద కూడా లుక్ అయితే వేయండి. అండ్ మోటరోలా QLED టీవీ మన ఛానల్లో ఉంది, 65 ఇంచెస్ టీవీ. ఒకసారి చెక్ చేయండి. 41,999 రూపాయలు అయితే దీని ప్రైస్ ఉండగా మీరు కానీ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 2,835 రూపాయలకు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 38,865 రూపాయలకు ఫైనల్ ప్రైస్ అయితే వస్తుంది. నేను ఇదే ప్రైస్ లో మన జరిగిన ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్ అయితే ఉంది కదా, ఆ సేల్ లో కొన్నాను. ఇంతే ప్రైస్ లో కొన్నాను. ఇంకా ఇంతకంటే తక్కువ అవ్వదు అనుకుంటా. మన సేల్ లో అయితే 37,000 అయితే వచ్చింది. మరి దీన్ని ఒకసారి లుక్ చేయాలనుకుంటే వేయండి. ఇప్పుడు అదే సేమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ అలాగే 65 ఇంచెస్ కావాలి QD మినీ LED లో అనుకుంటే 54,000 55,000 అనుకుంటే థామ్సన్ నుంచి మాస్టర్ క్లాస్ QD మినీ LED టీవీ అయితే ఉంది. ఇది 57,999 రూపాయలు అయితే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ద్వారా 3,630 రూపాయల బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా 54,065 రూపాయలకైతే వస్తుందన్నమాట. అంటే ఒకసారి అయితే చెక్ చేసి కొనాలి అనుకుంటే కొనండి. లేదు నాకు 44,000కే 65 ఇంచెస్ టీవీ కావాలి అనుకుంటే XLT6C QLED మోడల్ అయితే ఉంది. 52,999 రూపాయలకు ప్రైస్ అయితే ఉంటాయి. ఈ యొక్క కార్డ్ ఆఫర్ అంటే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే 8,150 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వచ్చేసిన తర్వాత ఫైనల్ గా 44,849 రూపాయలకు ఈ యొక్క 65 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. TCL-T6C QLED మోడల్ ఒకసారి చెక్ చేయండి. సో ఇవి అన్నమాట టోటల్ గా 65 ఇంచెస్ 55 ఇంచెస్ 75 ఇంచెస్ అది QLED అయితేనేమి, మినీ LED అయితేనేమి, 4K LED అయితేనేమి, ఏదైతేనేమి మీకు అన్ని సెగ్మెంట్ అంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ టచ్ చేశాను. మీ బడ్జెట్ ఆ రేంజ్ లో ఉంటే తీసుకోమని అయితే చెప్తున్నాను. సో చాలా మంది అడిగినారు ఇలాంటి తక్కువ బడ్జెట్ లో బిగ్గర్ సైజ్ టీవీస్ కావాలి, మేము బిగ్గర్ సైజ్ టీవీస్ లో మూవీ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ బిగ్గర్ సైజ్ కి అయితే వెళ్ళిపోతున్నారు కాబట్టి సో బిగ్గర్ సైజ్ అడగడం తప్పేం లేదు. అది కూడా తక్కువ రేంజ్ లో చూసి మంచి టీవీ 2-3 సంవత్సరాలు వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ అన్ని తీసుకోండి. 2-3 సంవత్సరాలే రావచ్చు, లేకపోతే 5 సంవత్సరాలే 6 సంవత్సరాలు కూడా రావచ్చు. అది మనం చెప్పలేం. ఇది ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాబట్టి అది ఎప్పుడు ఖరాబ్ అవుతాయో ఏం చేస్తాయో మనకైతే తెలియదు కాబట్టి సో అదైతే మీరు గుర్తుంచుకోండి. మరి ఇవన్నమాట ఇవన్నీ టీవీల లింక్స్ అన్ని నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో అయితే పెడతాను. డిస్క్రిప్షన్ లో కూడా అమెజాన్ లింక్స్ ఏమైనా ఉంటే ఇచ్చేస్తాను. కొనాలి అనుకుంటే అక్కడి నుంచి అయితే పర్చేజ్ అయితే చేయండి. ఛానల్కి హెల్ప్ చేసిన వారైతే అవుతారు. అలాగే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ హైప్ అని ఒక బటన్ అయితే వస్తుంది. ప్లీజ్ గివ్ ఏ హైప్ ఇస్తే ఈ యొక్క వీడియో ముందుకైతే వెళ్తుంది అనమాట. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ డివిజన్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. సేల్స్ వస్తే నేను అక్కడ మంచి లూట్ డీల్స్ అయితే వేస్తుంటాను. మరి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యూ, బాయ్.